అఫ్కోర్స్ లోకంలో ప్రజలైతే అరచేయి చూయించి నా జాతకం చెప్పయ్యా అంటారు, నుదురు చూయించి నా తలరాత ఎట్టుందో చెప్పండి అంటారు. నేను చాలాసార్లు చేయి చూసినప్పుడల్లా ఈ చేతి మీద పిచ్చి గీతలు తప్ప ఏ రాతలు లేవు, నుదుటి మీద గీతలు అంతకన్నా లేవు. ఒకవేళ గీతలు వస్తే వృద్ధాప్యం వచ్చిన తర్వాత పద్దాకలు ఇట్లా అంటాను చూసారా, ఇట్లా అని ఇక్కడ నామాలు ఒక 3-4 ఏర్పడతాయి. అవి తప్ప నుదుటి మీద రాత లేదు, అరిచేతిలో గీత లేదు. మన రాతంతా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దేవుడు దాచుంచాడు. 2026 మన బ్రతుకు ఎలా ఉండబోతుంది? లేఖనాలు సెలవిచ్చిన మాట, నీవు ఆరాధించే దేవుడు తరం తర్వాత తరం తన కార్యాలు నూతనపరిచే దేవుడు. తరం తర్వాత తరం తన ఆశీర్వాదాన్ని రెట్టింపు చేసే దేవుడు. సంవత్సరములు జరుగుచుండగా యెహోవా నీ కార్యములు నూతనపరుచు అంటాడు. నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను, నువ్వు పుట్టిన నాటి నుండి నేటి వరకు ఏ సంవత్సరం నిన్ను దీవించినంతగా 2026లో దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. ఏ సంవత్సరం నిన్ను నిలవబెట్టనంతగా 2026 నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఖచ్చితంగా ఈ మాట నేను చెప్పగలను. నువ్వు చేస్తున్న వ్యాపారం కానీ, నువ్వు నడిపిస్తున్న స్కూల్ కానీ, నువ్వు రన్ చేస్తున్న హాస్పిటల్ కానీ, నువ్వు కొనసాగిస్తున్న చిన్న ఇండస్ట్రీ కానీ, నువ్వు చేస్తున్న చేతి పని కానీ, గడిచిన సంవత్సరాల్లో ఎప్పుడూ దీవించినంతగా ఈ ఏడాది నా దేవుడు మన ఒక్కొక్కరిని దీవించబోతున్నాడు. ఇక సంఘానికి వచ్చేసరికి 2002లో మనం పరిచర్య ప్రారంభించాం. 2002లో ప్రారంభించిన ఆ దినం మొదలుకొని ఈ 23 సంవత్సరాల్లో ఏ సంవత్సరం సేవను దీవించినంతగా కొలతలేనంత దీవిన ప్రవాహములాగా దేవుడు తన మహిమ కొరకు ఆరాధనకు ప్రజలను నడిపించబోతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ ప్రాజెక్టుల దగ్గర నాగార్జునసాగర్ డ్యామ్ ఒక్కసారి గేట్ ఓపెన్ చేస్తే నీళ్ళు ఎట్లా ఒరవడితో ప్రవహించుకుంటూ వెళ్తాయో ప్రవాహంలాగా రాగల సంవత్సరం ప్రజలను మందిరానికి నడిపించబోతూ ఉన్నాడు. విశ్వసించండి. ఎందుకు ఈ మాట నేను చెప్పగలుగుతున్నానంటే, నా దేవుని మనసు నాకు బాగా తెలుసు. ఈ దేవుడు సంవత్సరాలు జరుగుచుండగా తన కార్యాలు నూతనపరిచే దేవుడు. తరం తర్వాత తరం పిల్లల పిల్లలకు తన ఆశీర్వాదాన్ని రెట్టింపు చేసే దేవుడు. ఏ బిడ్డను అడిగినా చెప్పే మాట ఏంటో తెలుసా? అయ్యా నాకు సంతకం కూడా రాదయ్యా, ఎలాంటి అమాయకురాలి కడుపున దేవుడు డాక్టర్ను పుట్టించాడయ్యా, ఎలాంటి అమాయకురాలి కడుపున ఇంజనీర్ని పుట్టించాడయ్యా, మా జీవితంలో మొద్దన్నం సంపాదించుకోవటానికి ప్రాకులాడేవాళ్ళమయ్యా, మా గర్భాన పుట్టిన మా పిల్లలను దేవుడు ఆశీర్వదించి అనేక మందికి మొద్దన్నం పెట్టి స్థితిమంతులుగా దేవుడు దీవించాడయ్యా. ఎందుకు ఇలా జరిగిందో తెలుసా? నీ దేవుడు తరం తర్వాత తరం తన కార్యాలు నూతనపరిచేటువంటి దేవుడు. తన కార్యాలు నూతనపరచాలి. దేవుని ఆశ అదే. ఓ నూతన ఆశీర్వాదం, ఓ నూతన ఆత్మీయత, గతంలో ఎన్నడూ ఎప్పుడు అనుభవించని ఓ ప్రత్యేకమైన కృప, నూతన అభిషేకం ఒక్కొక్కరి తల మీద కుమ్మరించాలి అని దేవుడు ఆశపడుతున్నారు. అయితే సుమి ఒకటి, నూతన కృప మన మీద కుమ్మరించాలంటే మనలో ఉన్న ప్రాచీన స్వభావాలు, మనలో ఉన్న పాత బుద్ధులు, వదిలివేయాల్సిన మన పూర్వపు స్వభావాన్ని ఎవరైతే వారు ఆధ్యాత్మిక జీవితంలో వదిలేస్తారో, ప్రాచీన పురుషుణ్ణి వదిలేసిన ప్రతి వాని జీవితంలో ఒక నూతన కార్యం దేవుడు చేయటం ప్రారంభిస్తాడు. చెప్దాం గట్టిగా. జేబులో పెన్ను ఉంది, ఆ పెన్ను లోపల కొత్త రీఫిల్ వేయాలి. కొత్త రీఫిల్ వేయాలంటే పాత రీఫిల్ ఏం చేయాలి? నాకు అట్లా ఇసిరేయటం ఇష్టం లేదు, పాత దాన్ని కూడా ఉంచుతాను అని కొత్త రీఫిల్ వేసావనుకో, కొత్త రీఫిల్ దాని లోపలికి బాదు. కొత్త రీఫిల్ వేయాలంటే ముందు పాత రీఫిల్ ఉందే దాని కోకటి వేళ్లతో సహా దాని ఆనవాలు కూడా ఏమి మిగల్చకుండా పాత రీఫిల్ పూర్తిగా తీసేసి దాన్ని బయటపడేసిన తర్వాత కానీ కొత్త రీఫిల్ దాని లోపల మనం పెట్టగలుగుతాం. అన్నయ్య మొత్తం కాదు కానీ నాకు పాతదంటే కాస్తంత ప్రేమ ఉంది, కాస్తంత మమకారం ఉంది, అదే
ఆ రీఫిల్కి ముందు ఉంటుంది, ఏమంటారు దాన్ని, బాల్ పాయింట్. అది ఒక్కటి ఉంచుతాలి అన్నయ్య అని ఆ ఒక్కటి ఉంచి తర్వాత కొత్త రీఫిల్ పెడదామన్నా కుదరదు. కొత్త రీఫిల్ దానిలో అమర్చాలంటే పాతదాన్ని కోకటి వేళ్ళతో సహా పికిలించాలి. దేవుని నూతన కృప, నూతన అభిషేకం, ఒక నూతన ఆత్మీయత దేవుడు నీకు వరంగా దయచేయనట్లుగా నీ ప్రాచీన స్వభావం కోకటి వేళ్లతో సహా ఈరోజు పెకిలించి వేయుదువుగాక. అందుకనే అపోస్తుడైన పౌలు వారు కొరింథీ సంఘాన్ని గురించి మాట్లాడుతూ, కొరింథీ సంఘం చాలా కృపగలిగిన సంఘం, చాలా వరము కలిగిన సంఘం. అలా వరం కలిగిన సంఘంలో కూడా కొన్ని లోపాలు ఉన్నాయి. ఆ సంఘాన్ని గురించి మాట్లాడుతూ పౌలు గారు ఇలా అంటారు. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7-8 వచనాలు ఒకసారి చూడండి అందరూ. 7-8 వచనాలు నాతో కలిసి. మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతేగాక క్రీస్తువును మన పస్కా పశువు వధింపబడెను గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమును పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమును అను పులియని రొట్టెతో నూతన సంవత్సరపు పండుగను ఆచరించుదుము. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. 7వ వచనం కొరింథీ సంఘంతో మాట్లాడుతూ, మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్త ముద్ద అవుటకై, ఒకసారి ఈ మాట అనండి, క్రొత్త ముద్ద అవుటకై 2026లో ఒక క్రొత్త వ్యక్తిగా నువ్వు రూపాంతరం చెందాలి. ఒక క్రొత్త మనసు దేవుడు నీకు అనుగ్రహించాలి. ఒక క్రొత్త అభిషేకం నీ తల మీద దేవుడు కుమ్మరించాలి. ఒక్క మాటలో చెప్పాలంటే నీ ముద్ద యావత్తు క్రొత్త ముద్ద అవ్వాలి. ఆమేన్. ఏ ముద్ద? పెద్దగా చెప్పండి. క్రొత్త ముద్దగా దేవుడు మనల్ని తీర్చిదిద్దాలని ఆయన ఆశపడుతున్నాడు. అంటాడు ఇక్కడ, మీరు క్రొత్త ముద్దగున్నట్లు ఆ పాతదైన పులిసిన పిండిని, పాతదైన అని అంటే బాగుండేది, పులిసిన పిండి అంటే బాగుండేది. పులిసిన పిండి అనకుండా పాతదైన పులిసిన పిండి అనకుండా ఏమంటాడు? ఆ పాతదైన పులిసిన పిండిని తీసి పారవేయండి అంటాడు. అయ్యా, పులిసిన పిండి కొంచెం ఉంటే నష్టం ఏంటి? నష్టమేంటో కాదు, పులిసిన పిండి కొంచెం ఉంటే ముద్దంతా చెడిపోయేటువంటి ప్రమాదం ఉంది. నా ప్రభు బిడ్డలారా, మనం యేసయ్య పిల్లలం. మీ ఆత్మీయ లోతుకు వ్యక్తిగతంగా నేను వచ్చి తొంగి చూడకపోయినా నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను, ప్రభు పిల్లలుగా మనం ఆధ్యాత్మిక జీవితంలో మనలో చెడుతనం కంటే మంచితనం పాళ్ళే ఎక్కువ, భక్తిహీనత కంటే భక్తి కలిగిన తత్వమే ఎక్కువ, అపవిత్రత కంటే పవిత్రతే మనలో ఎక్కువ. ఖచ్చితంగా ఈ మాట నేను చెప్పగలను. ఎలా ఈ మాట మీరు చెప్పగలరన్నా అని అంటారా? ఆ మనసే లేకపోతే మీరు ఎందుకు ప్రార్థనకు వస్తారు? ఆ మనసే లేకపోతే మీరు ఎందుకు బాప్తిస్మం తీసుకుంటారు? ఆ పవిత్రమైన మనసే లేకపోతే ఈ శుద్ధీకరణ కోటాలు, ఆదివారపు ఆరాధన, రాబడిలో 10వ వంతు దేవునికి ఇవ్వటం, దశంభాగం ఇవ్వటం, ఇవన్నీ ఎందుకు చేస్తున్నారో తెలుసా? మన గుండెలో లోపట 100% ఏ వ్యక్తిలో భక్తి లేకపోయినా లోకములో నీలో చెడుతనం కంటే మంచితనం పాళ్ళే ఎక్కువ. నీలో మంచి ముద్ద, శ్రేష్టమైన గుణాలు, దేవుడంటే పిచ్చి ప్రేమ, దేవుని సన్నిధి అంటే పిచ్చి ప్రేమ, దేవుని మందిరానికి పరిగెత్తుకుంటూ రావాలి, దేవుని కొరకు బ్రతకాలి, ఒక సమర్పణ జీవితం, ఎన్నో శ్రేష్టమైన మంచి లక్షణాలు ఎన్నెన్నో ప్రతి వ్యక్తి గుండెల్లో గూడు కట్టుకున్నాయి. 90% మంచితనం ఉంది, ఆ 10% చెడుతనం అని చెప్పేనే. ఆ 10% చెడుతనమే 90% మంచి ముద్దను పాడు చేస్తావు. 90% శ్రేష్ఠుడివి, 95% శ్రేష్ఠుడివి,
నేనంట 95% కాదు, 99% శ్రేష్ఠురాలిగా నువ్వు బ్రతికినా ఆ పాతదైన పులిసిన పిండి కొంచెం ఉందే, ఆ కొంచెమే ముద్దంతటిని చెడిపి వేస్తున్నట్లుగా అపోస్తలుడైన పౌలు వారు లేఖనాల్లో అనేక సార్లు భక్తులు సెలవిస్తూ వచ్చారు. వాక్యం వింటున్న బిడ్డలారా, 2026 ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ క్రొత్త ముద్దగా దేవుడు తీర్చిదిద్దునుగాక. నీ కుటుంబాన్ని క్రొత్త ముద్దగా దేవుడు తీర్చిదిద్దునుగాక. ఓ క్రొత్త వ్యక్తిగా దేవుడు నీలో రూపాంతరాన్ని కలుగు చేయునుగాక. ఎట్టుగా చెప్తాం ఆమేన్. క్రొత్త ముద్ద అగునట్లుగా ఆ పాతదైన పులిసిన పిండిని తీసి పక్కన పెట్టండి. అల్లా తీసి ఆ పెద్దగా అనండి, పారేయండి ఒకసారి అట్లా అనండి సార్. ఇట్లా అన్నాడు, జేబులో పెట్టుకోమన్నాడా, సూట్ కేసులో పెట్టుకోమన్నాడా, సెల్ఫ్లో పెట్టుకోమన్నాడా? వాటి ఆనవాలు తీసి పారవేయుడి అంటాడు. ఏం తీసి పారేయాలి? ఆ పాతదైన పులిసిన పిండి, పాతదైన పులిసిన పిండి, ఆ పాతదైన పులిసిన పిండి. నా 4 అనుభవాలు చెప్తా. ఆ పాతదైన పులిసిన పిండి అంటే ఏంటో తెలుసా? ప్రభు దగ్గరికి రాకమునుపు మనకు కొన్ని ప్రాచీన స్వభావాలు ఉన్నాయి, కొన్ని బుద్ధులు పుట్టుకతో వచ్చిన బుద్ధులు ఉన్నాయి, కొన్ని స్కూల్లో నేర్చుకున్న చెడు బుద్ధులు ఉన్నాయి, యవ్వన వయసులో అభ్యాసమైన కొన్ని చెడు బుద్ధులు ఉన్నాయి, కాలేజీకి వెళ్ళినప్పుడు తోటి స్నేహితుల ద్వారా అలవాటైపోయిన కొన్ని చెడు బుద్ధులు ఉన్నాయి, నడి వయసులో యవ్వన వయసులో అలవాటైన కొన్ని చెడు బుద్ధులు ఉన్నాయి. విచిత్రం ఏంటో తెలుసా? పుట్టుకతో వచ్చిన కొన్ని చెడు బుద్ధులు చచ్చే వరకు మనలను వెంటాడుతూ ఉంటాయి. మారాం నిజమే, వదిలేసాం నిజమే, దానికి దూరంగా ఉన్నాం నిజమే. ఆ ప్రాచీన స్వభావం అప్పుడప్పుడు ఏదో ఒక మూలన మనలో తప్పకుండా పనిచేస్తుంది. పాత స్నేహాలు, నోవా ఇంటర్మీడియట్ చదివేటప్పుడు ఆ పాత పులిసిన పిండి ఉంటుంది కదా, ఏది ఆ పాత స్నేహాలు, కొన్ని స్నేహాలు ఉంటాయి చూసావా, పాత స్నేహాలు కొన్ని. ఆ పాతదైన పులిసిన పిండి, ఆ పాతదైన 10వ తరగతి చదివేటప్పుడు ఆ పాతదైన పులిసిన పిండి, ఇంటర్మీడియట్ చదివేటప్పుడు ఆ పాతదైన పులిసిన పిండి. నేనంట దైవజనమా, ఎక్కువసార్లు మన ఆధ్యాత్మిక జీవితంలో ఈ శ్రేష్టమైన ముద్దను పాడు చేసేది ప్రభు దగ్గరికి రాకమునుపు ప్రారంభంలో ఒకప్పుడు కొన్ని ప్రాచీన స్వభావాలు ఉన్నాయే, ఆ ప్రాచీన స్వభావాలు తరచుగా మన మీద దాడి చేసి శ్రేష్టమైన ముద్దంతా పాడైపోయే ప్రమాదం ఉంది. ఒక గొప్ప భక్తుడు ఓ పాట రాశాడు. ఆ పాటకున్న అర్థం ఏంటంటే, వాగ్దాన భూమిలో మృత సముద్రపు భయము నన్ను వెంటాడెనే అనండి ఒకసారి. వాగ్దాన భూమిలో నన్ను వెంటాడెనే. ఇంకోసారి, వాగ్దాన భూమిలో ఏ భయం? మృత సముద్రపు భయం ఎక్కడ వెంటాడింది? ఐగుప్తులో ఉన్నప్పుడు కాదు, అరణ్య యాత్రలో ఉన్నప్పుడు కాదు. ఈ మృత సముద్రపు భయం ఎప్పుడు నన్ను వెంటాడింది అంటే వాగ్దాన భూమిలో అడుగుపెట్టిన తర్వాత. అంటే ఐగుప్తు అనే లోకాన్ని విడిచిపెట్టి 40 సంవత్సరాల ఆత్మీయ అనుభవాలు పొందుకొని దేవుడు మనం సమీపంగా మార్చబడి వాగ్దానానికి హక్కుదారులుగా మార్చబడిన తర్వాత కూడా మృత సముద్రపు భయం. అంటే మృత సముద్రపు భయం అంటే ఏంటి? గతంలో ఏ పాపం విషయంలో చచ్చామో, ఏ అపవిత్రత విషయంలో చచ్చామో, గతంలో ఏ కోపం ఉండేదో కోపాన్ని చంపాం, గతంలో గర్వం ఉండేది గర్వాన్ని చంపాం, పిసినారితనం ఉండేది పిసినారితనాన్ని చంపాం, ఎన్నో లోటుపాట్లు గతంలో ఉండేవి, వాటన్నిటినీ చంపాం. చంపిన అనుభవాన్ని ఏమంటారా అంటే మృత సముద్రం. కానీ విచిత్రం ఏంటో తెలుసా? వాగ్దాన భూమిలో అడుగుపెట్టిన తర్వాత కూడా ఒక క్రైస్తవుని మృత సముద్రం వెంటాడుతూ వస్తుంది. హల్లెలూయా. నాకైతే భయం అనిపించింది, నిజమే. ఒకరోజు రోడ్డు
మంచి తార్ రోడ్డు వేశారు. ఆ తార్ రోడ్డు వేసిన తర్వాత 1 సంవత్సరం పాటు వెహికల్స్ అటు ఇటు వెళ్తా వస్తూ ఉన్నాయి. ఆ తార్ రోడ్డు మీద సంవత్సరం తర్వాత అక్కడక్కడ గుంతలు పడ్డాయి. సరే, గుంతలు పడ్డాయి అని గుంతలు పడిన చోటే తారు వేసి రోడ్డు లెవెల్ చేశారు. ఒక 5 సంవత్సరాల తర్వాత మరలా ఫ్రెష్గా దాని మీద మొత్తం టోటల్గా తారు రోడ్డు వేశారు. 1 సంవత్సరం తర్వాత మరలా గుంతలు పడతాయి కదా. మిమ్మల్ని అడుగుతా, సంవత్సరం తర్వాత మరలా గుంతలు పడతాయి కదా, ఎక్కడ గుంతలు పడతాయి? మునుపు ఎక్కడ గుంతలు పడ్డాయో సరిగ్గా అక్కడే గుంతలు పడతాయి. సరేలే అని చెప్పి మరలా పూడ్చాము. ఇంకొక 5 సంవత్సరాల తర్వాత ఫ్రెష్గా రోడ్డు వేసాం. 3వసారి రోడ్డు వేసిన తర్వాత కూడా మరలా రోడ్డు వేసిన 2 సంవత్సరాల తర్వాత గుంతలు పడతాయి కదా. ఎక్కడ గుంతలు పడతాయో తెలుసా? గతంలో ఎక్కడ గుంతలు పడ్డాయో, గతంలో ఎక్కడైతే తారు లేచిపోయిందో, ఎన్ని సంవత్సరాలు గడిచినా ఆ పడిన చోటే పదే గుంతలు పడుతూ ఉంటాయి. బిడ్డ విను, నువ్వు ప్రభు దగ్గరికి రాకమునుపు నీలో కాముకత్వం అనే పులిసిన పిండి ఉంది అనుకో. వాక్యం విన్నావు, ప్రభువా ఈ పాపం నాలో ఉండకూడదయ్యా, దేవుని దగ్గర ఏడ్చావు, దాన్ని సమాధి చేసావు, మృత సముద్రం లాంటి అనుభవానికి వచ్చావు, బాప్తిస్మం తీసుకున్నావు, ఒక 5 సంవత్సరాలు దేవునిలో నెమ్మదిగా బ్రతికావు. కానీ నీకు తెలుసా, అదే కాముకత్వపు దురాలోచన ఏదో ఒకసారి నీ మీద పని చేసే ప్రమాదం ఉంటుంది. అందుకని 5 సంవత్సరాలు కాదు, 40 సంవత్సరాలు కాదు, అప్ టు లాస్ట్ బ్రీత్. ఒకవేళ ప్రభు దగ్గరికి రాకమునుపు గడివిస్తివి, నీ మాటలు చాలా గర్వంతో ఉంటాయి, ఎదుటోని తృణీకరిస్తూ అవహేళనగా మాట్లాడే స్వభావం ఉంది. ప్రభు దగ్గరికి వచ్చావు, చిచ్చి ఈ పొగరబట్టిన మాటలు నాకెందుకు, ఈ గర్వపు మాటలు నాకెందుకు, లోబడినతనం నాకెందుకు, ఈ కోపం నాకెందుకు, వాటిని చంపుకున్నావు. కానీ దేవుని బిడ్డలారా, అలా కొనసాగుతూ ఉండగా నీ పాత ప్రాచీన స్వభావాలు అప్పుడప్పుడు పనిచేయటం ప్రారంభిస్తాయి. మోషే అరణ్య పాలవటానికి కారణం ఐగుప్తుని చంపాడు. మోషేకు బాగా కోపం ఎక్కువ, అరణ్య పాలైపోయాడు ఎక్కువ. తర్వాత దేవుడు సేవకు పిలిచాడు, సేవ చేస్తూ ఉన్నాడు. 40 సంవత్సరాలు అరణ్యంలో ప్రయాణం చేసి ఇక రేపో మాపో కనానులో అడుగు పెట్టకుండా కనానుకు దూరం అయిపోయాడు. మోషే కనానుకు ఎందుకు దూరం అయిపోయాడు? ఎవరు పెద్దగా చెప్పారు తల్లి అనండి ఒకసారి. దేనివల్ల అంటే కోపం ఎప్పుడుది? నా మాట మీకు అర్థమైందా? చచ్చిపోయింది నిజమే, చంపలేదని కాదు. చనిపోయే వరకు, ప్రభువును చేరుకునే వరకు వాగ్దానాలకు వారసురాలిగా నువ్వు మార్చబడ్డా, వాగ్దానాలకు హక్కుదారుడిగా నువ్వు మార్చబడ్డా. మృత సముద్రపు అనుభవం, ఏ పాపం విషయంలో చచ్చావో ఆ పాపం చనిపోయే వరకు వెంటాడుతుంది. అందుకని అంటాడు అనండి, మొత్తం పెద్దగా చెప్పాలి. ఆ పాతదైనా ఇంకోసారి, ఆ పాతదైనా పులిసిన పిండి. పేతురు వారికి ధైర్యం ఎక్కువే, భయం కూడా ఎక్కువే. ఒకసారి పెద్దగా చెప్పండి. అట్టెట్లా అంటారా? బొమ్మన్నంత మాత్రాన బొమ్మ ఒకటే ఉంటుందా? చెప్పండి. కాయనికి బొమ్మ ఒకటే ఉంటుందా, బొరుసు కూడా ఉంటుందా? బొమ్మ ఉంటుంది, బొరుసు ఉంటుంది. పేతురుకు ధైర్యం ఎక్కువ, ఎట్ దట్ సేమ్ టైం పిరిగితనం కూడా ఎక్కువే. యేసుప్రభు వారు అన్నారు, నేను సిలువ మరణానికి అప్పగించబడబోతున్నాను, మనుష్య కుమారుడు యెరూషలేముకి వెళ్ళి సిలువేయబడబోతున్నాడు అని అంటే పేతురు ఏం చేశారో తెలుసా? యేసుప్రభు చెయ్యి పట్టుకొని ఇట్లా లాగి, అది నీకు దూరమగునుగాక అన్నాడు. యేసుప్రభు చెయ్యే పట్టుకున్నాడంటే ధైర్యవంతుడు అంటారా, మామూలుడు అంటారా? ప్రజలందరూ చూస్తూ ఉండగా కత్తి తీసుకొని చెవి తెగ్గొట్టాడంటే ధైర్యవంతుడు అంటాడా, పిరికోడు అంటారా? ఇది కాయినికి ఒకవైపు, ఇదే పేతుల్లో ఇంకో కోణం. యేసు ప్రభుతో నువ్వు ఉన్నావుగా, నువ్వు ఆయన శిష్యుడుగా, అమ్మొట్టు ఆ పేరే నాకు తెలియదు అన్నాడు. ప్రారంభంలో భయం కనపడిందా? విచిత్రం, తను రక్షణ పొంది వాగ్దానాలకు వారసుడై పరలోకపు దర్శనాన్ని పొంది
క్రీస్తులో యూదుడని గ్రీసు దేశస్థుడని భేదం లేదు, క్రీస్తునందు అందరూ సమానమై ఉన్నారు, కులం జాతి ప్రాంతం ఇవేవీ లేవు, మనం అందరం ఒక్కటేనని ఓ గొప్ప ప్రత్యక్షత, ఆ గొప్ప ప్రత్యక్షత యొప్పే దగ్గర పొందుకున్నాడు. ఆ దుప్పటి దర్శనం, ఎంత అద్భుతమైన అనుభవాలు. ప్రధాన అపోస్తలుడని పేరుగాంచిన తర్వాత కూడా గలతీ సంఘంలో అన్యులతో కలిసి భోజనం చేస్తున్నాడు. యూదులు వచ్చి మనమేంటి అన్ని జనులతో భోజనం చేయటం ఏంటి, మనం యూదులు అన్ని జనులతో భోజనం చేయటం ఏంటని వాళ్ళు చిన్నపాటి బెదిరిస్తే, ఏమండి ఇన్ని సంవత్సరాల ఆత్మీయ అనుభవం కలిగినోడు ఎదురుటి నిలవబడాలిగా, నిలవబడకపోగా వారికి భయపడి పారిపోయాడట. అంటే ప్రారంభంలో భయం ఉంది. అందుకని దేవుడు అంటాడు, ఓ క్రొత్త ముద్దగా దేవుడు మనలను మార్చున్నట్లుగా పాతదైన ఆ పులిసిన పిండిని మనం తీసి పారవేసేవారిగా ఉందుముగాక. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. గట్టిగా హల్లెలూయా. ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలరా, ఏ పాత స్వభావాలు మారావు, మార్పు చెందావు, ప్రభు దగ్గరికి వచ్చావు, ఎన్నో విషయాలు సమాధి చేసావు, కానీ నువ్వెన్ని సంవత్సరాలు ఎదిగినా కొన్ని పాత స్వభావాలు, కొన్ని ప్రాచీన సహాలు, కొన్ని పాత అలవాట్లు చనిపోయే వరకు నిన్ను వెంటాడుతాయి. జాగ్రత్త. 21 రోజుల ఉపవాస ప్రార్థనలో కానీ, ఈ శుద్ధీకరణ దినాల్లో కానీ, ఉపవాస ప్రార్థనల్లో కానీ తప్పకుండా ఆ ప్రార్థన ముగింపులో, ప్రభా నాకేదైనా ఒక చిన్న ప్రత్యక్షత ఇవ్వండి, నాకేదైనా ఓ దర్శనం ద్వారానో కళ ద్వారానో మీరు మాట్లాడండి, రాగల దినాల్లో మీరు ఎలా నడిపించబోతున్నారో ప్రభా ఓ దర్శనమో కలో మాకిచ్చి మా పట్ల మీకున్న ప్రణాళిక ఏంటో బయలుపరచు ప్రభు అని చిన్న ప్రార్థన చేసుకోవటం ప్రారంభం నుంచి అలవాటు. కొన్ని ప్రత్యక్షతలు దేవుడిచ్చారు. ఎక్కువ శాతం ఆ ప్రత్యక్షతల గురించి చెప్పకపోవటానికి కారణం ఏంటంటే, ఆ ప్రత్యక్షతలు చెప్పడంతో నాకు మొన్న దేవుడి దర్శనం చూపించాడు, నాకు మొన్న దేవుడి కళ్ళిచ్చాడని ఈ చెప్పామనుకోండి, ఇక యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి మీరు ప్రార్థన చేసుకోరు. ఈ దర్శనాలు చెప్పే పాస్టర్ గారే మీకు దేవుడు అవుతారు. మమ్మల్ని గురించి మీరు ఊహించేటప్పుడు అమ్మో జెర్మీయా అన్న, అమ్మో జ్యోతక్క అని అంటారు. వాస్తవంగా మీరు ఊహించినంత గొప్ప వాళ్ళమేం కాదు, మీలాంటి వాళ్ళమే. ఏలియా మనలాంటి స్వభావం కలిగిన వాడే అని రాసిందే. మీలో ఉండే కొన్ని బలహీనతలు మాలో ఉన్నాయి, మీలో ఉండే కొన్ని లోపాలు మాలో ఉన్నాయి. ఆ మధ్య ఎవరు డిస్కషన్లో అన్నారట, నీకు తెలుసా అసలు జెర్మీయా అన్న ఆవలించిన కూడా ఆవలించండి రా, నేను చూడలేదురా అన్నాడంట. ఆ తమ్ముడు ఊహ చూడండి, అన్న ఆవలించను కూడా ఆవలించడు. మీరు ఆవలించినట్లుగా మేము కూడా ఆవలిస్తాం. మీరు తుమ్మినట్టుగా మేము మీ శరీరాన్ని ధరించాం. కానీ వాళ్ళ ఊహ చూడండి, అన్న ఇన్ని సంవత్సరాల్లో అన్న ఆవలించటం ఎప్పుడు నేను చూడలేదు. నిన్న సాయంత్రమే నాకు ఇక్కడ ఆవలింత వచ్చింది. డాక్టర్ గారు వినండి, ఆవలించడానికి నేను భయపడ్డా.